అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ని నవంబర్ 1కి పొడిగించిన ఏసీబీ కోర్ట్. కాంగ్రెస్ బస్సు యాత్రపై విమర్శలు గుప్పించిన కేటీఆర్. చంద్రబాబుపై విమర్శలు చేసిన సీఎం జగన్. బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు, అంతా ఒకటేనా? శంషాబాద్లో భారీగా పట్టుబడ్డ బంగారం. రామోజీరావు శైలజా కిరణ్ కేసుపై హైకోర్టు నిలుపుదల. చంద్రబాబుపై మండిపడ్డ విజయసాయిరెడ్డి. భారాసపై ఆగ్రహించిన కోమటిరెడ్డి. గెలుపు వైపు అడుగులు వేస్తుంది అన్నా డీఎంకే. జో బైడెన్కు 65 ఏళ్ల రచేల్ ఆవేదన. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్లో జూనియర్ ఎన్టీఆర్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్. ఇక వివరాల్లోకి వెళ్తే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెదేపా అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ఏసీబీ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్గా కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అనుమానాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని ఆయనకు జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా తీశారు. ఆయన మెడికల్ రిపోర్ట్లను అందివ్వాలని ఆదేశించారు. కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయం. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేర్ ఆఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక. గత 10 ఏళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరు మెదపలేదు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు? విభజన హామీలపై ఏనాడు ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలని 100 రోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. మీ గాంధీ భవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతుంది. 3 రోజుల పర్యటన చేసిన 300 రోజులు ముక్కు నేలకు రాసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు. వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరు అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మిగనూరులో 4వ ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి 325.02 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం ఎమ్మిగనూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో మారిందల్లా ముఖ్యమంత్రి ఒక్కరే అని, గతంలో అప్పులు ఇప్పుడు అప్పులకు తేడా గమనించాలన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు తమ వాడు అని చెప్పుకునే పరిస్థితి లేకుండా గతంలో పాలన జరిగిందన్నారు. కుప్పంలో 20,000 ఇంటి స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు రైతులు 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశారని, రాజధాని భూములు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్ మధ్యంలో చంద్రబాబు స్కాములు చేసి దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేదలకు 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. జాబు కావాలి అంటే బాబు రావాలి అని గత ఎన్నికల్లో ప్రచారం చేశారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. రాబోయేది కురుక్షేత్ర యుద్ధమని, ఈ యుద్ధంలో జరగబోయేది క్లాస్ వార్ అని చెప్పుకొచ్చారు. కాటారం జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. రోడ్డుపై ఎండలోనే ఆయన మాట్లాడటం గమనార్హం. కాగా రాహుల్ మాట్లాడుతూ, ఇది దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతుందన్నారు. ఒకే కుటుంబం పాలిస్తుందన్నారు. ఇక్కడ అవినీతి రాజ్యమేలుతుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని రాహుల్ అన్నారు. విపక్ష నేతలపై ఈడీ, సిఐడి, ఐటీ కేసులు పెడుతున్నారన్నారు. కానీ సీఎం కేసీఆర్ పై ఒక్క కేసు లేదన్నారు. తనపై 24 కేసులు పెట్టారని చెప్పాడు. రాజ్యసభ సభ్యత్వం రద్దు చేశారని, ఇల్లు లాక్కున్నారని అన్నారు. బీజేపీ, ఎంఐఎం పరస్పర సహకారం అందించుకుంటున్నాయన్నారు. పార్లమెంటులో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలుపుతోందని రాహుల్ గాంధీ అన్నారు. అబుదాబి ప్రయాణికుడి వద్ద భారీగా అక్రమ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన శ్రీరంగప్ప అనే ప్రయాణికుడి వద్ద 1.5 కిలోల అక్రమ బంగారాన్ని పట్టుకోవడం జరిగింది. నిందితుడి లగేజీని సిఐఎఫ్ఎస్ అధికారులు స్క్రీనింగ్ చేశారు. అందులో 1.5 కిలోల బంగారం బిస్కెట్లను గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. స్వదేశం నుంచి విదేశాలకు తరలిస్తూ అక్రమ బంగారం పట్టు
పట్టుబడటం ఎయిర్పోర్ట్ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. దుబాయ్, షార్జా, అబుదాబి నుంచి అక్రమ బంగారం పట్టుబడడం చూసిన అధికారులు మొదటిసారి ఇండియా నుంచి విదేశాలకు అక్రమ బంగారం తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడడం మొదటిసారి కావడం విశేషం. షేర్లు బదలాయింపు ఆరోపణలతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్పై సిఐడి నమోదు చేసిన కేసు దర్యాప్తును హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపివేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సిఐడి ఫిర్యాదుదారు యూరిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఏ రత్నమో చెప్పాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు జాతిరత్నం, దేశరత్నం అని ఆయనను కాపాడుకోవాలని టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తారు. కానీ జాతిరత్నమో, దేశరత్నమో, ఖండరత్నమో, గ్రహరత్నమో మాత్రం చెప్పరు. కనీసం తెలుగుదేశ రత్నమని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. చంద్రబాబు ఏం దేశం గర్వించే వ్యక్తి ఏమీ కాదు అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టారని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం మాట్లాడుతూ వేలంపాట పెట్టినట్టుగా తాము అనౌన్స్ చేసిన పథకాలే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. డౌటే లేదు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 80 సీట్లు గెలుస్తామన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోందని తెలిపారు. ప్రియాంక మాటలు మహిళలకు భరోసా ఇచ్చేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు లేవని, అందరం కలిసి పనిచేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అన్నా డీఎంకేలో విడిపోయిన అన్ని వర్గాలను సమైక్యపరచడమే తన ప్రధాన కర్తవ్యమని, ఆ దిశగానే తాను ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నానని ఆ పార్టీ అసమ్మతి వర్షం నాయకురాలు శశికళ అన్నారు. అన్నా డీఎంకే 52వ వార్షికోత్సవాల సందర్భంగా వేలచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ మాజీ ముఖ్యమంత్రుల ఎంజీఆర్, జయలలిత పెంచి పోషించిన అన్నా డీఎంకే ప్రస్తుతం ముక్కలవడం ఆవేదన కలిగిస్తుందన్నారు. అన్నా డీఎంకేలో చీలికలు ఉండడంతో ఎన్నికల్లో సులువుగా గెలుస్తామని డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ పగటి కలలు కంటున్నారని, లోక్సభ ఎన్నికల్లోపే అన్ని వర్గాలను కలిపి సమైక్య అన్నా డీఎంకేని బరిలోకి దింపి తీరుతానని శశికళ శపథం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే ప్రకటించిన హామీలను నెరవేర్చలేదని ప్రజలంతా ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే ఘన విజయం సాధిస్తుందన్నారు. ఇజ్రాయెల్కు చెందిన 65 ఏళ్ల రచేలీది. ఆమె భర్త డేవిడ్ ఇటీవల జరిగిన హమాస్ దాడిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తన ఇంట్లోని 20 గంటల పాటు మిలిటెంట్ల చెరలో బందీగా ఉన్న వారు ఉగ్రవాదులకు కాఫీలు, కుకీలు ఇచ్చి పోలీసులు వచ్చేదాకా వారిని ఏమార్చారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ఆమె కలిసి నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. మిలిటెంట్లను తానెలా తప్పుదోవ పట్టించింది రచేల్ ఆయనకు వివరించినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనంలో వెల్లడించింది. RRRలో కొమురం భీం పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు తారకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్లో సభ్యత్వం సాధించారు. నెట్టింట ఈ వార్త వైరల్ అవుతుంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఎన్టీఆర్ పేరును అధికారికంగా ప్రకటించింది. డెడికేషన్ కలిగిన నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షించారు. తెరపై తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను యాక్టర్స్ బ్రాంచ్ లోకి ఆహ్వానిస్తున్నామని అకాడమీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. తారక్తో పాటు మరో 4 హాలీవుడ్ నటులకు కూడా ఇందులో స్థానం కల్పించింది. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తారక్కు అభినందనలు చెబుతున్నారు. వన్డే ప్రపంచ కప్లో భాగంగా భారత్లో మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్సే పడింది. దీంతో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. కాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ గాయం కారణంగా ఈ మ్యాచ్లో ఆడడం లేదు. దీంతో నజ్ముల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే టాస్ గెలిస్తే తాను ముందుగా బౌలింగే తీసుకోవాలని అనుకున్నానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్ మాత్రం షకీబ్లో తమ తుది జట్టులో మరో మార్పు కూడా చేసింది. పేసర్ టస్కిన్ స్థానంలో హాసన్ను తుది జట్టులోకి తీసుకుంది.
దుర్గా మీనాక్షి ఆలయంలో లలితా పారాయణం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం సీతయ్యమ్మపేట గ్రామంలో గల దుర్గా మీనాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని ఆలయ పూజారి సతీష్ కుమార్ శర్మ మహాచండీగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. మహోత్సవాలు పురస్కరించుకొని అన్నవరం గ్రామానికి చెందిన అన్నవరం లలితా మహిళా మండలి సభ్యులు దేవులపల్లి కనకదుర్గ ఆధ్వర్యంలో లలితా పారాయణం చేపట్టారు. అనంతరం మహిళా మండలి ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భజన మండలి సభ్యులకు భవానీ భక్తుడు వీరబాబు తాంబూలం సమర్పించి సత్కరించారు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.